బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలై ఏడాదైంది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ యూనిస్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది రంజాన్ పండుగకు ముందే ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఫిబ్రవరిలో ప్రజలు ఎన్నుకునే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు ఆయన. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ యూనిస్ ఈ విషయం వెల్లడించారు. అంటే రంజాన్ పండుగకు ముందే ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న లేదా 18న రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఆలోగానే ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేస్తామని మొహమ్మద్ యూనిస్ వెల్లడించారు. కాగా చాలా కాలం పాటు బంగ్లాదేశ్ను పాలించిన షేక్ హసీనా కిందటి ఏడాది ఆగస్టు 5వ తేదీన పదవీచ్యుతురాలయ్యారు. ప్రధానంగా విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా కుర్చీ నుంచి దిగాల్సి వచ్చింది. కిందటి ఏడాది జూలై నెలలో షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లోని వివిధ వర్గాల ప్రజలు తిరుగుబాటు చేశారు. అయితే ఈ తిరుగుబాటుకు విద్యార్థులే నాయకత్వం వహించారు. జూలైలో ప్రారంభమైన ఈ తిరుగుబాటు ఆగస్టు నాటికి పతాక స్థాయికి చేరుకుంది. అందుకనే విద్యార్థుల నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు జూలై ఉద్యమంగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొహమ్మద్ యూనిస్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి తాత్కాలిక ప్రభుత్వం తరఫున తాను లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన నేపథ్యంలో మొహమ్మద్ యూనిస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యూనిస్ సర్కార్ ఏర్పడి దాదాపు ఏడాది అవుతోంది. అయితే బంగ్లాదేశ్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుటపడలేదు. బంగ్లాదేశ్ ఇప్పటికీ రాజకీయంగా, సామాజికంగా అస్తవ్యస్తంగానే ఉంది. వాస్తవానికి 2026 జూన్లో నిర్వహించాలన్నది తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనిస్ ఆలోచన. అయితే ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని జమాతే ఇస్లాం మినహా అన్ని రాజకీయ పార్టీలు యూనిస్ సర్కార్పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. ఎన్నికలను 2026 వరకు వాయిదా వేయడాన్ని మాజీ ప్రధాని ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తప్పుపట్టింది. తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనిస్ నాయకత్వంలోని ప్రభుత్వానికి ఎల్లకాలం అధికారంలో కొనసాగే హక్కు లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నేతలు దుయ్యబట్టారు. యూనిస్ సర్కారుపై బంగ్లాదేశ్ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు బీఎన్పీ నాయకులు. అలాగే సార్వత్రిక ఎన్నికలను వచ్చే ఏడాది వరకు వాయిదా వేయాలన్న యూనిస్ ఆలోచనను ఆర్మీ చీఫ్ వకారూజ్ జమా కూడా తప్పుబట్టారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ డిసెంబర్లోగానే ఎన్నికలు నిర్వహించాలని సర్కార్కు దాదాపుగా హుకుం జారీ చేశారు వకారూజ్ జమా. ఈ నేపథ్యంలో 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకుంది మొహమ్మద్ యూనిస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం. బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనిస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరి ఏడాదవుతుంది. అయితే ఏడాదిలోపే యూనిస్ సర్కార్ ప్రజాదరణ కోల్పోయింది. యూనిస్ సర్కార్ తీసుకుంటున్న వివిధ నిర్ణయాలపై బంగ్లా సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రవర్తన సరిగా లేదన్న కారణాన్ని చూపించి ప్రభుత్వ ఉద్యోగులను బర్తరఫ్ చేసే ఒక ఆర్డినెన్స్ ను ఇటీవల యూనిస్ సర్కార్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ పై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల 3 రోజుల పాటు ధర్నా నిర్వహించారు. అంతేకాదు ఢాకాలోని సచివాలయాన్ని కూడా ఉద్యోగులు మూసివేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆశలు పెట్టుకుంది. మొహమ్మద్ యూనిస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంతో విసుగు చెందిన బంగ్లాదేశ్ ప్రజలు ఈసారి తమకు అవకాశం ఇస్తారని ఖలీదా జియా భరోసాతో ఉన్నారు. షేక్
షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె చిరకాల రాజకీయ ప్రత్యర్థి, గత కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ఖలీదా జియా అవిభాజ్య భారత్లోని పశ్చిమ బెంగాల్ జల్పాయిగూడిలో 1945 ఆగస్టు 15న జన్మించారు. ఆమె భర్త లెఫ్టినెంట్ జనరల్ జియావుర్ రెహమాన్ 1977 నుంచి 1981 వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడుగా జియావుర్ రెహమాన్ పనిచేశారు. 1981లో జియావుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. దీంతో ఖలీదా జియా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలిగా ఖలీదా జియా కొనసాగుతున్నారు. కాగా ఖలీదా జియాకు బంగ్లాదేశ్ ఆర్మీ సంపూర్ణ మద్దతుంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఖలీదా జియా కరుడుగట్టిన భారత్ వ్యతిరేకి. అంతేకాదు ఖలీదా జియాకు చైనా అనుకూలురన్న పేరుంది. ఏమైనా వచ్చే ఏడాది మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి.